నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ స్పీడ్గా జరుగుతోంది. సెకండ్ వేవ్ ముగింపు దశలో ఉంది. అదే సమయంలో వేగంగా వ్యాప్తి చెందే డెల్టా నుంచి వ్యాక్సిన్లు రక్షణ ఇస్తున్నాయంటున్నారు. 70% పైగా జనాభాకు ఫస్ట్ డోస్ కంప్లీట్ అయింది. ఈ ఏడాది చివరి నాటికి పెద్దలందరికీ 2 డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. అందుకోసం వ్యాక్సిన్లను రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతోంది. వేగంగా వ్యాక్సినేషన్ జరుగుతూ ఉండటం భారత ఎకానమీకి ప్లస్ అవనుందని ఐఎంఎఫ్ వంటి సంస్థలు అంటున్నాయి. అదే సమయంలో బూస్టర్ డోస్ ఇష్యూను ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తెరపైకి తెచ్చింది. మరోవైపు పిల్లల టీకాల ట్రయల్స్ కూడా పూర్తయ్యాయి. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కు సంబంధించి స్టేటస్ ని ఇవాల్టి స్పాట్లైట్ లో చూద్దాం. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఒక టైంలో టీకాలంటే ముందుకు రాని వారు అంతా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో అలర్ట్ అయ్యారు. ఆ తర్వాత టీకాలు తీసుకునేందుకు పోటీ పెరిగింది. ఇంత పెద్ద జనాభాకు తగ్గట్లుగా ప్రొడక్షన్ కూడా లోకల్ గా ఉండటంతో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ సాధ్యపడుతోంది. దేశంలోని పెద్దలందరికీ ఈ ఏడాది చివరికి 2 డోసుల వ్యాక్సినేషన్ కంప్లీట్ అయ్యేలా టార్గెట్ పెట్టుకున్నారు. కరోనా వ్యాక్సినేషన్ దేశంలో కంటిన్యూగా కొనసాగుతోంది. ఇంత పెద్ద దేశంలో వ్యాక్సినేషన్ అసలు ఎలా, ఎప్పటి వరకు జరుగుతుందన్న ప్రశ్నలు వచ్చాయి. అసలు కరోనా టీకా డోసులే అందుబాటులో లేని టైం నుంచి ఇప్పుడు అందరికీ టీకాలు అన్న దిశగా సాగుతోంది పరిస్థితి. కరోనా టీకాలు పద్ధతి ప్రకారం ఇవ్వడం, సర్టిఫికేషన్ దగ్గర నుంచి అంతా పకడ్బందీగా ఉండాలన్న ఉద్దేశంతో కోవిన్ పోర్టల్ తీసుకురావడం, దేశమంతా ఒకే డేటాబేస్ అందుబాటులోకి రావడంతో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ విషయంలో అంతా సాఫీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో 100 కోట్ల డోసులకు ఇండియా చేరువైంది. దేశంలో జనవరి 16 నుంచి మొదలైన కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ అక్టోబర్ 13 నాటికి 97.79 కోట్ల డోసులను ఇచ్చారు. రాష్ట్రాల దగ్గర అక్టోబర్ 13 నాటికి 8.43 కోట్ల డోసుల నిలువలున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో 70% జనాభాకు మొదటి డోస్ కంప్లీట్ అయింది. ఇందులో 27 కోట్లకు పైగా జనాభాకు 2 డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. ఇంత తక్కువ టైంలో ఇంతమంది జనాభాకు కరోనా వ్యాక్సిన్లు ఇవ్వడం కీలక విషయం. చైనా తర్వాత మన దగ్గరే జనాభా ఎక్కువ ఉంది. అందుకు తగ్గట్లు కేంద్రం ప్లానింగ్ చేయడంతో వ్యాక్సినేషన్ డ్రైవ్ కంటిన్యూగా సాగుతోంది. ఈ ఏడాది మొదట్లో టీకాల లభ్యత ఎక్కడ చూసినా చాలా తక్కువగా ఉండేది. ప్రపంచ దేశాలన్నిటికీ షార్టేజ్ వచ్చి పడింది. ఎందుకంటే అప్పుడప్పుడే వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వాడకానికి అనుమతులు ఇవ్వడం, ప్రొడక్షన్ కూడా అంతంతే ఉండటంతో అందరికీ ఒక్కసారిగా టీకాలు దొరకలేదు. అప్పట్లో కేంద్రం, రాష్ట్రాలు వేరువేరుగా టీకాల సేకరణపై ఫోకస్ పెట్టాయి. వ్యాక్సిన్ల విషయంలోనూ కేంద్రమే కంట్రోల్ చేస్తుందా అన్న ప్రశ్నలు రాష్ట్రాల నుంచి వినిపించాయి. ఒక దశలో అయితే మహారాష్ట్ర, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లు కూడా వేశాయి. అయితే టాప్ వ్యాక్సిన్ మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. చివరకు కేంద్ర ప్రభుత్వమే ఈ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను తన ఆధీనంలోకి తీసుకుని అన్ని రాష్ట్రాలకు ఉచితంగా టీకా డోసులను సప్లై చేస్తోంది. మొదట్లో సర్కార్ ఇచ్చే టీకాలను కొందరికే ఉచితంగా ఇచ్చారు. టీకాల రేటుపై రకరకాలుగా చర్చ జరిగింది. ఒక్కో టీకాకు ఒక్కో రేటు పెట్టారు. ఒకే దేశంలో వ్యాక్సిన్లకు ఇన్ని ధరలా అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత మారిన పరిస్థితులతో అందరికీ ఉచితమే అని ప్రకటించారు. ఇప్పటి వరకు ఆ ప్రకారంగానే వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. అయితే ప్రైవేట్లోనూ డబ్బులు చెల్లించి వ్యాక్సిన్లు తీసుకున్న వారు ఉన్నారు. అన్ని లెక్కలు కలిపి కోవిన్ పోర్టల్లో అప్డేట్ చేస్తూ వస్తున్నారు. దీంతో దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ కు సంబంధించి డేటా అంతా ఒక్కచోట అందుబాటులో ఉంటోంది. ఈ ఏడాది చివరి నాటికి, అంటే డిసెంబర్ 31 నాటికి దేశంలోని పెద్దలందరికీ కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆ దిశగా రోజుకు 50 లక్షల డోసులకు తగ్గకుండా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ అయితే కొనసాగుతోంది. ప్రధానమంత్రి మోడీ పుట్టినరోజు సందర్భంగా అయితే దేశంలో ఒకే రోజు 2.49 కోట్ల డోసులను జనానికి ఇచ్చారు. ఒకే రోజులో అంత పెద్ద మొత్తంలో టీకా కార్యక్రమం వరల్డ్ రికార్డుగా మారింది. ఎందుకంటే ఏ దేశం కూడా ఒకే రోజు అన్ని డోసులను జనానికి ఇవ్వలేదు. ఇలా వ్యాక్సినేషన్ లో ఎన్నో మైలురాళ్లున్నాయి. ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యం చాలా దూరమే ఉన్నా మిగతా దేశాలు, అంటే మిడిల్ ఇన్కమ్ దేశాలతో పోలిస్తే మన దగ్గరే టీకా డ్రైవ్ చాలా బెటర్ గా, చాలా వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు మన దేశంలో కోవిషీల్డ్, కోవాక్సిన్ సహా మరికొన్ని టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ఎక్కువగా కోవిషీల్డ్, కోవాక్సిన్ డోసులు ఇచ్చారు. వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేసే క్రమంలో చాలా మంది హెల్త్ వర్కర్స్ కొండలు గుట్టలు దాటి మరీ వెళ్లి టీకాలు ఇచ్చిన సందర్భాలున్నాయి. డ్రోన్ల ద్వారా కూడా టీకాల సప్లై కొనసాగుతోంది. అంటే ఎంత దూరమైనా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా వ్యాక్సినేషన్ మాత్రం ఎక్కడా ఆగకుండా చూసుకుంటున్నారు. భారత్ లో జనవరి 16న వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది. ఫస్ట్ ఫేజ్ లో హెల్త్ కేర్ సిబ్బందికి టీకాలు ఇచ్చారు.
ఆ తర్వాత ఫిబ్రవరి 2 నుంచి ఫ్రంట్ లైన్ సిబ్బందికి టీకాలు ఇవ్వడం మొదలుపెట్టారు. మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడ్డ వారికి, అలాగే 45 ఏళ్లు పైబడి వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడే వారికి వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలిస్తూ వచ్చారు. ఇక మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది. దీన్ని క్లైమాక్స్ కు తీసుకొచ్చేలా కేంద్రం కసరత్తు చేసింది. ఒక దశలో నో వ్యాక్సినేషన్ బోర్డులు రాష్ట్రాల్లో కనిపించాయి. ఆ తర్వాత ప్రొడక్షన్ పెరగడంతో డిమాండ్ కు తగ్గట్లుగా ఫార్మా కంపెనీలకు ఆర్డర్లు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఏ రాష్ట్రంలోనూ టీకాల కొరత లేదు. అదే సమయంలో టీకాల కోసం ఎదురు చూసే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. టీకాలు తీసుకుంటున్న వారికి రకరకాల కరోనా వేరియంట్ల నుంచి మంచి సేఫ్టీ దొరుకుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇప్పుడు భారత్లో కరోనా సెకండ్ వేవ్ ముగింపు దశలో ఉంది. అదే సమయంలో టీకాలు తీసుకున్న వారి సంఖ్య పెరగటంతో వైరస్ వ్యాప్తి అంతగా పెరగటం లేదు. ఇదే టైంలో బూస్టర్ డోస్ ప్రస్తావన కూడా తెరపైకొస్తోంది. వ్యాక్సినేషన్ స్పీడప్ లో ఉండటం భారత ఆర్థిక వ్యవస్థకు ప్లస్ పాయింట్ అని IMF అంటోంది. మన దేశంలో ఇస్తున్న కరోనా టీకాల్లో ఎక్కువగా కోవిషీల్డ్వే ఉన్నాయి. ఈ టీకా తీసుకున్న తర్వాత రెండో డోస్కు 12 నుంచి 16 వారాల గ్యాప్ ను సైంటిస్టులు సూచించారు. అయితే యూకేలో కరోనా పెరగడంతో 8 వారాలకే సెకండ్ డోస్ గ్యాప్ ను కుదించారు. అయితే మన దగ్గర మాత్రం 12 నుంచి 16 వారాల గ్యాప్ కంటిన్యూ అవుతుంది. కరోనా టీకాల లభ్యత లేకపోవడంతోనే డోసుల మధ్య గ్యాప్ ను పెంచారన్న విమర్శలు ఒక దశలో వచ్చాయి. అయితే ఇప్పటికీ 12 నుంచి 16 వారాల గ్యాప్ ను మెయింటైన్ చేస్తున్నారు. దేశంలో 70% పైగా ఫస్ట్ డోస్ టీకా వేసుకున్న వారు ఉన్నారు. అయితే ఇప్పుడు సెకండ్ డోస్ వేసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఫస్ట్ డోస్ కంప్లీట్ అయిన వారి సంఖ్య త్వరలోనే టార్గెట్ చేరుకోనుంది. దీంతో రెండో డోస్ కోసం వెయిట్ చేసే వారే ఎక్కువగా ఉంటారు. ఆగస్టులో వేసిన కరోనా టీకాల ట్రెండ్ చూస్తే రోజుకు 36 లక్షల నుంచి 48 లక్షల మందికి ఫస్ట్ డోస్ వేస్తే 12 నుంచి 19 లక్షల మందికి సెకండ్ డోస్ ఇచ్చారు. సెప్టెంబర్ యావరేజ్ చూస్తే రోజుకు 44 లక్షల నుంచి 58 లక్షల మందికి ఫస్ట్ డోస్ ఇస్తే 21 లక్షల నుంచి 37 లక్షల మంది సెకండ్ డోస్ తీసుకున్నారు. రాబోయే రోజుల్లో ఫస్ట్ డోస్ తీసుకునే వారి సంఖ్య పూర్తవుతుంది. అదే సమయంలో రెండో డోస్ వేసుకునే వారి సంఖ్య పెరగనుంది. ఇంకొన్ని చోట్ల ఫస్ట్ డోస్ తీసుకున్న వారు సెకండ్ డోస్ తీసుకునేందుకు ముందుకు రావటం లేదు. దీంతో సమస్యలు పెరుగుతున్నాయి. ఇంకొన్ని చోట్ల టీకాలకు సంబంధించి సరైన అప్డేషన్ లేకపోవడం, పోర్టల్లో డేటా సరిగ్గా రిఫ్లెక్ట్ అవడం లేదన్న వాదన కూడా ఉంది. మరోవైపు భారత్లో వేగంగా జరుగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్తో ఆర్థిక వ్యవస్థకు మంచి ఫలితాన్నిస్తుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంస్థ చెబుతోంది. ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు 9.5గా అంచనా వేసింది. భారత్ సెకండ్ వేవ్ నుంచి బయటపడిందని, జూలైలో చాలా డౌన్ గ్రేడ్ చూసిందని, అయితే గ్రోత్ ఫోర్కాస్ట్ ను మార్చబోమని IMF చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ క్లారిటీ ఇచ్చారు. కరోనా వైరస్ పూర్తి స్థాయిలో ఇంకా పోలేదని చెప్పుకొచ్చారు. ఇండియన్ ఎకానమీ ముందు చాలా సవాళ్లు ఉన్నాయని, ఇప్పటికే కొన్నిటిని ఫేస్ చేసిందని IMF చీఫ్ ఎకనామిస్ట్ అన్నారు. భారత్లో వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుండటంతో అక్కడి ఎకనామీకి ప్లస్ అవుతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ జరుగుతోంది. అయితే ఇదే సమయంలో బూస్టర్ డోసు విషయం తెరపైకి వస్తుంది. ఒక్క జాన్సన్ అండ్ జాన్సన్ టీకా తప్పితే ఫైజర్, మోడర్నా, కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్ ఇలాంటివన్నీ 2 డోసుల టీకాలే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బూస్టర్ డోస్ కూడా ఇస్తే కంప్లీట్ సేఫ్ జోన్ లో ఉంటారన్న వాదన పెరుగుతోంది. అయితే ఇప్పటికే చాలా ధనిక దేశాలు తమ దేశ జనం కోసం కరోనా టీకా స్టాక్ ఎక్కువగా పెట్టుకుని ఉన్నాయి. అదే సమయంలో పేద వర్ధమాన దేశాల్లో టీకా కొరత ఉంటోంది. కనీసం హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు కూడా వ్యాక్సిన్ ఇవ్వలేని పరిస్థితుల్లో కొన్ని దేశాలున్నాయి. అలాంటి సందర్భంలో ధనిక దేశాల్లో 3వ డోస్ ఎలా ఇస్తారన్న ప్రచారం జరిగింది. థర్డ్ డోస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచన చేసింది. మధ్యస్థాయి, తీవ్రస్థాయి బలహీన రోగ నిరోధక శక్తి ఉన్నవారికి బూస్టర్ డోస్ ఇవ్వాలని WHOకు చెందిన స్ట్రాటజిక్ అడ్వైజర్స్ ఎక్స్పర్ట్స్ టీం ప్రతిపాదించింది. అయితే సాధారణ ప్రజలకు మాత్రం 3వ డోస్ పంపిణీని ప్రతిపాదించడం లేదని క్లారిటీ ఇచ్చింది. దీంతో పాటు చైనా టీకాలు సినోవాక్, సినోఫార్మ్ తీసుకున్న 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఖచ్చితంగా బూస్టర్ డోస్ ఇవ్వాలని పేర్కొంది. మరోవైపు వ్యాక్సిన్ లభ్యతను బట్టి దీర్ఘకాల వ్యాధులున్న వారికి బూస్టర్ డోస్ పంపిణీని పరిశీలించవచ్చని సూచించింది. మరోవైపు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ కు ఎమర్జెన్సీ వాడకానికి సంబంధించి అప్రూవల్ పై త్వరలో నిర్ణయం వెలువడనున్నట్లు WHO ఎక్స్పర్ట్స్ టీం తెలిపింది. అత్యవసర వినియోగానికి భారత్ బయోటెక్ గత నెలలో అనుమతులు కోరింది. 4-5 రోజుల్లోనే అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్ లో వ్యాక్సినేషన్ స్పీడప్ అవ్వడం, టీకాల లభ్యత పెరగడంతో త్వరలోనే అంతర్జాతీయ సమాజానికి టీకా సప్లై చేస్తామని హామీ ఇచ్చింది.
మరోవైపు భారత్లో తయారైన స్పుత్నిక్ వ్యాక్సిన్ ను విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్త వేరియంట్లు పుడుతూ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేశాయి. వీటిపై టీకాలు పనిచేస్తాయా లేదా అన్న టెన్షన్ కూడా పెరిగింది. అయితే కొత్త వేరియంట్లపై టీకాలు ఎంతవరకు పనిచేస్తాయన్న విషయంపై ఎప్పటికప్పుడు అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికాలో జూన్, జూలై, ఆగస్టు నెలల్లో డెల్టాకు సంబంధించి 32,000 కేసులను పరిగణలోకి తీసుకుని స్టడీ చేశారు సైంటిస్టులు. వ్యాక్సిన్ తీసుకున్న వారితో పోలిస్తే వ్యాక్సిన్ తీసుకోని వారికి ఆసుపత్రి చేరిక, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ 5 నుంచి 7 రెట్లు ఎక్కువగా అవసరమైనట్లు గుర్తించారు. ఇప్పటి వరకు అమెరికాలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లలో కరోనాను కంట్రోల్ చేయడంలో మోడర్నా 95% సమర్థత చూపిస్తున్నట్లు గుర్తించారు. ఫైజర్ 80%, జాన్సన్ అండ్ జాన్సన్ 60% ప్రభావశీలత కలిగి ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. కరోనాను కంట్రోల్ చేయడంలో వ్యాక్సిన్లు రకరకాల కెపాసిటీ కలిగి ఉన్న వైరస్ బారిన పడ్డాక హాస్పిటల్లో చేరటం, ప్రాణాల మీదికి రాకుండా నిరోధించడంలో టీకాలు సమర్థంగా పనిచేస్తున్నాయని రీజన్ స్ట్రైఫ్ ఇన్స్టిట్యూట్ సైంటిస్టులు గుర్తించారు. అటు 16 రకాల కరోనా వేరియంట్లపై వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తుందని యేల్ విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలింది. వ్యాక్సిన్ తీసుకున్నాక కరోనా బారిన పడినప్పటికీ త్వరగా కోలుకొని బయటపడుతున్నారని, శరీరంలో డెవలప్ అవుతున్నవి యాంటీబాడీలే అని పరిశోధకులు అంటున్నారు. టీకా తీసుకున్న వారికి కరోనా ఎఫెక్ట్ అయినా పెద్దగా తెలియడం లేదని అంటున్నారు. అటు ఫ్రాన్స్ లో ఇపిఫారే అనే మెడిసిన్ సేఫ్టీ రీసెర్చ్ సంస్థ కూడా మోడర్నా, ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాలు తీసుకున్న వారి వివరాలను పరిశీలించి అందులో టీకా తీసుకున్న వారితో పోలిస్తే టీకా తీసుకోని వారు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారని గుర్తించింది. మన దేశంలోనూ వ్యాక్సిన్ ఎఫెక్ట్ తో డెల్టా వేరియంట్ మరింత వేగంగా విస్తరించకుండా ఆగిపోతుందని అంటున్నారు. మన దేశంలో పెద్దలకు సంబంధించిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుంటే పిల్లలకు సంబంధించిన టీకాల విషయంలోనూ చర్చ జరుగుతోంది. ఇప్పటికే కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి. డీసీజీఐ అనుమతి రావాల్సిందే. అదే సమయంలో 12 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్న వారికి జైకోవ్ డీకి ఇప్పటికే అనుమతి కూడా వచ్చింది. పెద్దలకు కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతున్నట్లే పిల్లలకు కరోనా టీకాలు కొన్ని చోట్ల ఇస్తున్నారు. అయితే 2 ఏళ్ల వయసున్న వారు మొదలుకొని 18 ఏళ్ల వయసున్న వారిలో టీకాలకు సంబంధించి కొన్ని చోట్ల ట్రయల్స్ జరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో కోవాక్సిన్ ఇప్పటికే పిల్లల టీకాకు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసింది. 2 నుంచి 18 ఏళ్ల వారి కోసం కోవాక్సిన్ టీకా సెకండ్, థర్డ్ ఫేజ్ ప్రయోగాలను గత నెలలో పూర్తి చేసిన భారత్ బయోటెక్ ఆ రిపోర్ట్ను డీసీజీఐకి అందజేసింది. నిపుణుల కమిటీ దగ్గర ఆ రిపోర్ట్ ఉంది. అయితే కోవాక్సిన్ పిల్లల టీకాకు అనుమతులు వచ్చినట్లు జరిగిన ప్రచారాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఖండించింది. కోవాక్సిన్ కు డీసీజీఐ నుంచి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పరివార్ తెలిపారు. పిల్లలపై చేసిన ఫైనల్ స్టేజ్ క్లినికల్ ట్రయల్స్ డేటాను భారత్ బయోటెక్ సంస్థ ఇటీవలే డీసీజీఐకి అందజేసిందని, ఈ డేటాను డీసీజీఐ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ పరిశీలిస్తోందని చెప్పారు. 2 నుంచి 18 ఏళ్ల వయసున్న వారి కోసం భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ ను తయారు చేస్తోంది. తొలి దశ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ కావడంతో ఈ ఏడాది మేలో ఫేజ్ 2, ఫేజ్ 3 ట్రయల్స్ కు డీసీజీఐ పర్మిషన్ ఇచ్చింది. 525 మంది పిల్లలపై భారత్ బయోటెక్ ట్రయల్స్ చేసింది. మన రాష్ట్రంలో 2 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న వారు సుమారు 1 కోటి మంది ఉన్నారు. కోవాక్సిన్ పిల్లల టీకాకు కేంద్రం అనుమతి ఇస్తే భారత్ లో పిల్లలకు అందుబాటులోకి వచ్చే తొలి కరోనా టీకా ఇదే కానుంది. పిల్లలకు ఇచ్చే కోవాక్సిన్ టీకా కూడా 2 డోసులుగా ఉంది. ఫస్ట్ డోస్ ఇచ్చిన 20 రోజులకు రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. పెద్దల్లో అయితే ఫస్ట్ డోస్ తర్వాత 28 రోజులకు సెకండ్ డోస్ ఇస్తున్నారు. మరోవైపు గుజరాత్ కు చెందిన జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్ డి వ్యాక్సిన్ కు ఇటీవలే కేంద్రం అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. ఈ టీకాను 12 ఏళ్ల పైబడిన వారందరికీ ఇచ్చేలా అభివృద్ధి చేశారు. అయితే జైకోవ్ డి వ్యాక్సిన్ పంపిణీని సంస్థ ఇంకా ప్రారంభించలేదు. జైకోవ్ డి ప్రపంచంలోనే తొలి డిఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్. ఇది నీడిల్ లెస్ గా అందుబాటులోకి వస్తుంది. చర్మం పైపొర నుంచి వ్యాక్సిన్ ను లోపలికి పంపుతారు. దీంతో పిల్లలకు ఇబ్బంది లేకుండానే టీకా ఇవ్వొచ్చని అంటున్నారు. ఇది 3 డోసులుగా వస్తోంది. ప్రతి డోసుకు 28 రోజుల గ్యాప్ అవసరం ఉంటుంది. అయితే దీని ప్రొడక్షన్ నెమ్మదిగా ఉండడంతో తగినన్ని డోసులు అందుబాటులోకి రాలేకపోయాయి. అందుకే పంపిణీ ఆలస్యమవుతోంది. ప్రైవేట్ లోనూ జైకోవ్ డి పిల్లల టీకాలు అందుబాటులోకి రానున్నాయి. నిజానికి థర్డ్ వేవ్ పిల్లలకే వస్తుందని గతంలో ప్రచారం జరిగింది. ఎందుకంటే పెద్దలందరూ కరోనా బారిన పడడమో లేదంటే టీకాలు తీసుకుని రక్షణ పొందడమో జరుగుతోందని, వైరస్ కు చివరగా పిల్లలే టార్గెట్ అవుతారన్న ప్రచారం జరిగింది. అయితే స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవడంతో కరోనా నుంచి వారికి కూడా రక్షణ అవసరమవుతోంది. కరోనా వ్యాక్సిన్ల విషయంలో విదేశీ సంస్థలు, విదేశీ టీకాలను నమ్ముకోకుండా
దేశీయంగా అభివృద్ధి పరిచిన వ్యాక్సిన్లు, లోకల్ గా తయారయ్యే టీకాలపైనే భారత్ ఫోకస్ పెడుతోంది. ఇప్పుడు పిల్లల వ్యాక్సిన్ల విషయంలోనూ కోవాక్సిన్, జైకోవ్-డి టీకాలకే ఎక్కువ సపోర్ట్ చేసింది. పిల్లలకు టీకాలు ఇవ్వాలా వద్దా అన్న విషయంలో ఇప్పటికే చాలా రకాలుగా చర్చ జరిగింది. 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారికి టీకా ఇవ్వకపోయినా ఏమీ కాదని, ఎందుకంటే వారిలో ఎక్కువ రోగనిరోధక శక్తి ఉంటుందని డాక్టర్లు అంటున్నారు. అదే సమయంలో 12 ఏళ్లు దాటిన వారికి మాత్రం తప్పకుండా ఇప్పించాలన్న సూచనలైతే వస్తున్నాయి. పిల్లల టీకాలకు అనుమతి వచ్చి అందుబాటులోకి వస్తే మొదటగా దీర్ఘకాలిక రోగాలైన మధుమేహం, క్యాన్సర్ ఉన్న వారికి మొదటగా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రొడక్షన్ పెరిగిన తర్వాత పిల్లలందరికీ ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. కరోనా వైరస్ కి చెక్ పెట్టే ఒకే ఆయుధం టీకానే. అందుకే వీటినే ప్రపంచ దేశాలు నమ్ముకుంటున్నాయి. మన దేశంలో మాత్రం జనాభా ఎక్కువ ఉన్నా అందుకు తగ్గట్లు వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. త్వరలోనే టార్గెట్ చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఇది ఇవాల్టి స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6, ప్రతి దృశ్యం ప్రజల పక్షం.